ఆడోడని యేసుక్రీస్తు ప్రభువారు చెబితే ఈ క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే ఇరుకు ద్వారం అంటే మాకు అస్సలు నచ్చదండి. అందుకే దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు, దేవుడు మమ్మల్ని దీవించాడు. ఇదిగో నా కుమారునికి మంచి జాబు, నా కూతురికి మంచి జాబు, ఇదిగో పెద్ద ఇల్లును కట్టుకున్నాం మేము. ఇదంతా ఏమనుకుంటున్నారు? మా ఇంట్లో 10 తులాల బంగారం ఉంది, మేము ప్రతిరోజు కూడా తినేది మంచి ఆహారము, రుచికరమైన ఆహారము. ఇదంతటిని కూడా ఆలోచన చేస్తే మనము విశాలమైన మార్గంలో ఉన్నాము. క్రైస్తవులను చూడండి, దేవుణ్ణి కూడా ఎలా నమ్ముకుంటారంటే, యేసుక్రీస్తుని కూడా ఎలా అంగీకరిస్తున్నారంటే వాళ్ళ ఆరోగ్యం బాగుండాలి, వారి వ్యాపారాలు బాగుండాలి, వారి యొక్క పిల్లలకు మంచి ఉద్యోగాలు వచ్చి ఉండాలి. అలా ఉంటేనే, అలా అయితేనే దేవుని నమ్ముకుంటారు. కష్టములు, దుఃఖములు, బాధలు, శ్రమలు, ఇబ్బందులు వచ్చాయనుకోండి, ఏం చేస్తారు? దేవుని నమ్ముకుంటారా? ప్రభు మార్గంలో నడుస్తారా? చెప్పండి. విశాలత కావాలి. చూడండి, ఆ మాటను చదవండి మరలా. ఆయన వారిని చూచి ఇరుకు ద్వారంలో ప్రవేశింపబోరాడి అనేకులు ప్రవేశింపజూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. ఎవరి వలన కాదంట? అనేక మంది వస్తారంట. అనేకులు వచ్చి మేము కూడా ప్రభుని నమ్ముకుంటాం, మేము కూడా ఆయన నడిచిన మార్గంలో నడుస్తాము అని అనేక మంది కూడా వస్తారంట. అనేకులు వచ్చి ఏం చేస్తారంటే అనేకుల వల్ల కాదు అంటున్నాడు. చూడండి, ఈరోజు క్రీస్తును నమ్ముకున్న వారు ఎంతమంది లేరు చెప్పండి? క్రైస్తవులు పేరుకు మాత్రమే క్రైస్తవులు. కాస్త ఇబ్బంది వచ్చిందంటే మేము దేవుణ్ణి ఇంతగా నమ్ముకున్నా కూడా ఏం ప్రయోజనం ఉంది? కాస్త శ్రమ వచ్చిందనుకోండి, దేవుడు మాకే ద్రోహం చేస్తున్నాడు, దేవుడు మమ్మల్నే చూస్తున్నాడు. అవునా కదా? మీరు సుఖంగా ఉంటే దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు, దేవుడు మమ్మల్ని దీవించాడు. ఇదంతా కూడా ఇరుకు మార్గం కాదు, విశాలమైన మార్గాన్ని ఇప్పటికీ కూడా అందుకే అంటున్నాడు ఆయన. ఏమంటున్నాడు? అనేకులు ప్రవేశింపజూతురు కానీ వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. పోరాటం చేయాలి, పాపముతో పోరాటం చేయాలి. ఇరుకు మార్గంలో అంటే దేవుని వాక్యం చెప్పటానికి వెళ్ళటము. ఏమండి, పాచిపోయిన అన్నం కూడా అందులోకి నీళ్ళు వేసుకొని, ఉల్లిపాయలు తరుక్కొని, పచ్చిమిర్చి కొరుక్కొని తింటే ఏమండి అది ఇరుకు మార్గము. స్వార్థకు పోయినటువంటి సేవకులు కూడా ఎలా ఉన్నారంటే, ఈరోజు ఏమ్మా లేక వచ్చాను, మంచి నాటుకోడు ఉంటే ఏమన్నా కోసి పెట్టకూడదు? సేవకులు ఏమంటారు? విశాలత, సుఖాన్ని కోరుకుంటున్నారు. ఎండిపోయిన రొట్టి, ఉల్లిపాయ వేసి దొంచిన కారమును పెట్టారనుకోండి, తింటారా సేవకులు? సేవకులందరూ కూడా మంచి ప్రసంగాలు చేస్తారేమో కానీ ప్రేమ వాళ్ళరా, వారు కూడా ఎలాంటి మార్గంలో ఉన్నారంటే విశాలమైన మార్గము. ఆ మార్గము సరైనది కాదు, ఆ మార్గము దేవునికి ఇష్టమైనది కాదు. ఆ మార్గంలో ఉన్నవారందరూ కూడా సుఖ సంతోషాలను అనే మార్గంలో ఉన్నవారందరూ కూడా ఏమైపోతారంటే నాశనకరమైన లోకమునకు వెళ్ళిపోతారు. అందుకే పాపముతో పోరాటము ఎలా చేయాలి? రక్తము కారునంతగా ఇంకనూ మీరు పోరాటం చేయలేదు. ఎక్కడికి పోయినా కూడా మనకి ఇరుకులు, ఇబ్బందులు, బాధలు, కష్టాలు వచ్చినప్పుడు నిజంగా అంటే నేను పోరాటం చేస్తున్నానని